శ్రీ గురుభ్యో నమ. చంద్రభాగా తరంగాలు. శ్రీ చైతన్య మహాప్రభు అరుణోదయ భాస్కర తేజమునకు అర్రులు చాచు చక్రవాక పక్షిలో ప్రథమ కిరణ దర్శనముతో కదిలిన స్పందన ఏమిటి? మేనులను చల్లబరుచు చంద్రోదయ వీక్షణములో చకోరము నుండి కదిలే అనురాగ వందనమేమిటి? ఆకాశమున నీలిమేఘమును చూచి పరవశించు చాతక పక్షి మానస వనవాటికలో చిగురించి పుష్పించే ఆనంద నందన వందనమేమిటి? వసంత ఋతువులోని కోయిల గొంతుక నలంకరించిన ప్రేమరస తరంగాలేమిటి? ఈ స్పందనల వెనుక కదులుతున్న జీవనజ్యోతి ఏమిటి? పారవస్య ప్రేమానందం, అనూహ్య అంతర్య విమలానందం, విశ్వాలయ గర్భగుడిలో దాగియున్న నళిన వదనం, చూపులకు చూపుయై భాసిల్లు కమలనయనము, గుండెవడిలో గుసగుసమను అమరభజనము, సకలమును కనిపెట్టి కనికరించు కారుణ్యచరణము. భగవానుని కారుణ్యచరణ దర్శనం కొరకు తపించువారే భక్తులు. ఆ దివ్యచరణ సన్నిధికి దూరమై వారు జీవించలేరు. ఒక్క క్షణము కనుమరుగైనచో పిల్లవాని వలె రోదిస్తారు, పిచ్చివాని వలె పరిభ్రమిస్తారు. అట్టి దివ్య పారవస్య భక్తిలో మునకలేసి ఎందరో భక్తులు తరించారు. అట్టి భక్త శ్రేణిలో అగ్రగణ్యులు శ్రీ చైతన్యుల వారు. వంగదేశమునందలి నవద్వీపమను చోట శ్రీ చైతన్యుల వారు జన్మించారు. ఆయన తండ్రి జగన్నాథమిశ్ర, తల్లి శచీదేవి. వారికి యనమండుగురు ఆడపిల్లలు వరుసగా జన్మించిరి. కానీ ఒక్కరైనను జీవించక అందరూ మరణించిరి. కొంతకాలమునకు 9వ గర్భమున ఒక పిల్లవాడు కలిగిను. వానికి విశ్వరూపుడని పేరు పెట్టిరి. విశ్వరూపుడు విజ్ఞానఖని అయి విశేష ప్రతిభతో రాణించసాగెను. శైశవముననే వేదాంగములను అభ్యసించి తీవ్ర వైరాగ్య మనస్కుడై గృహమును పరిత్యజించి వెడలిపోయెను. సన్యాస దీక్షను స్వీకరించి మహాపుణ్యక్షేత్రమైన పండరీపురంలో మరణించినట్లు శ్రీ చైతన్యుల వారు తన దక్షిణ దేశ యాత్రా సందర్భంలో విషయసేకరణ చేశారు. విశ్వరూపుడు జన్మించిన కొంతకాలానికి శచీదేవి మరి ఒక మగబిడ్డను కనెను. దశమ గర్భమున జన్మించిన ఆ బాలునికి నిమాయ్ అని పేరు పెట్టెను. శచీదేవి వేప చెట్టు క్రింద ఈ బాలుని ప్రసవించుటచే ముద్దుగా నిమాయ్ అని నామకరణం చేసినట్లు కొందరి అభిప్రాయం. నిమాయ్ చాలా అందమైనవాడు. అందుచే అతనిని గౌరాంగుడని పిలిచేడువారు. తండ్రి అయిన జగన్నాథమిశ్ర కుమారుని విశ్వంభరుడను పేరుతో పిలువసాగిన. ఆధ్యాత్మిక చింతనతో ఆనంద శిఖరములను అందుకొన్న ఈ విశ్వంభరుడే చైతన్య ప్రభువు ఆయను. శ్రీ చైతన్యునిలో శైశవముననే ఎన్నో ఆధ్యాత్మిక అద్భుతములు గోచరించినవి. చైతన్యునికి నామకరణం చేయు సందర్భమున అందమైన వస్తువులు, పిండి వంటలు, వస్త్రములు, బొమ్మలు, గ్రంథములు మొదలగు ఎన్నో వస్తువుల నుంచి వాటి మధ్య బాలుడైన చైతన్యుల వారి నుంచి పరీక్షించిరి. శ్రీ చైతన్యులు మెల్లగా కదిలి శ్రీమద్భాగవత గ్రంథమును ముట్టుకొనిరి. భావిలో చైతన్యుడు పరమభాగవతోత్తముడు కాగలడని ఆనాడే పండితులు నిర్ణయించారు. ఒకనాడు శ్రీ చైతన్యుల వారు నేలపై ప్రాకుతూ దగ్గరలోయున్న త్రాచుపామును పట్టుకొని ఉండుట తల్లిదండ్రులు దర్శించారు. లోక కళ్యాణానికి ఆవిర్భవించిన ఆ మహితాత్ముని విషసర్పము కూడా కాటువేయలేకపోయినదని విస్మయం పొందారు. చైతన్యుడు 5 సంవత్సరముల వయసులోనే దుర్భేద్యమైన ఆధ్యాత్మిక విషయాలను మాతృమూర్తి అయిన శచీదేవితో చర్చించెడివాడట. ఒకనాడు శ్రీ చైతన్యులు మట్టి తినుచుండుట తల్లి అయిన శచీదేవి చూసింది. మట్టిని తినవలదనియు దానికి బదులుగా మిఠాయిలను ఆరగించమని తెలియజేసింది. మిఠాయిలకు మట్టికి తేడా లేదని చైతన్యుడు తల్లికి వివరించెను. మట్టి నుండే మిఠాయి వచ్చినదనియు చివరకు మట్టిగానే మారుతుందనియు వివరించెను. కుమారునిలో పొడసూపు ఆధ్యాత్మిక అవగాహనకు తల్లి అచ్చెరు పొందెను. నాయనా నిమాయ్, నీవు పలికిన మాట వాస్తవమే. కానీ మిఠాయి వల్ల శరీరం రక్షింపబడుతుంది, మట్టి వలన గతిస్తుంది. కుండలో నీరు నిలుస్తుంది, ఆ నీరే మట్టిలో పోస్తే ఇంకిపోతుంది. మిఠాయిలు మట్టిగా మారవచ్చునేమో గాని అవి శరీరమును కాపాడుతాయి. మట్టి శరీరమును నశింపజేస్తుంది. నా మాట విను అని తల్లి అర్థించగానే తల్లి మాటను త్రోసిపుచ్చలేక మట్టి తినుట మాని మిఠాయిలు ఆరగించెను. ఒకనాడు ఒక సన్యాసి చైతన్యుని ఇంటికి అరుదించెను. అతిథిగా వచ్చిన సన్యాసి భోజనం ఆరగించినప్పుడు సంకల్పము చేసి మొదటి ముద్దను శ్రీకృష్ణునికని ఆకులో దూరంగా ఉంచెను. అదిగాంచిన చైతన్యుడు ఆకులోని ముద్దను గ్రహించి భుజించెను. తన ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణునికి ఇలా 3 పర్యాయములు సన్యాసి ముద్దలు పెట్టడం జరిగింది. 3 సార్లు చైతన్యుడు తనకు కృష్ణునికి తేడా లేదనడి అనుభూతిని సన్యాసికి కలిగించెను. చైతన్యుల వారు ఆడుకొనుచుండగా ఆ బాలుని నగలను అపహరించవలెనని సంకల్పించిన చోరులు చైతన్యుని ఎత్తుకొని పారిపోయిరి. కొంత దూరం వెళ్ళగానే
వారు మోయలేని బరువుగా చైతన్యుడు మిగిలెను. చైతన్యుని ప్రతిభా విశేషములకు ఆశ్చర్యపడి మళ్ళీ అలాగే తీసుకుని వచ్చి ఇంటి వద్ద వదిలి వెళ్ళారు తస్కర్లు. ఒకనాడు 3 సంవత్సరముల బాలుడైన చైతన్యుల వారు తల్లి అయిన శచీదేవి పాదములపై పడి ఏకాదశి పర్వదినాన ఆహారమును భుజించవలదని ప్రార్థించెను. ఈ సంఘటనను ఆధారంగా గ్రహించి చైతన్యుల వారి జన్మరాకను గ్రహించవచ్చును. చైతన్యుల వారి ప్రజ్ఞా విశేషములు బహిరంగ సత్యములైనను కుమారుని విద్యార్జన విషయంలో తండ్రి విముఖత చూపడం జరిగింది. తన పెద్ద కుమారుడు విద్యాధికుడైనందున సంసారమును త్యజించి సన్యాసమును స్వీకరించడం జరిగింది. విద్యావంతుడైనచో చైతన్యులు కూడా అన్నగారి పంథాను అనుసరించునేమోయన్న సంశయంతో విద్య యందు శిక్షణనిచ్చుటకు నిరాకరించెను. ఒకనాడు శ్రీ చైతన్యులు మురికి దిబ్బ ఎక్కి ఆసీనమయ్యారు. తల్లి శచీదేవి చూసింది. పగిలిపోయిన కుండలు, పులి విస్తర్లు వేసిన మురికి దిబ్బపై తన కుమారుడు నిమాయ్ కూర్చుండుటచే ఆమెకు బాధ కలిగినది. మురికి దిబ్బపై కూర్చునుట అనుచితమని వెంటనే దిగమని తెలియజేసింది. చైతన్యుల వారు తల్లితో, అమ్మా, నేను ఆసీనమై ఉన్న ప్రదేశము ఎలా అపరిశుభ్రమవుతుంది? నేనున్న చోటనే గంగాది పుణ్యనదులు వెరసి ఉన్నవి. పరిశుభ్రత, అపరిశుభ్రత ఎనున్నవి మానసిక కల్పనలు. నా స్పర్శతో అపరిశుభ్రమైన వస్తువులు కూడా శుచిని సంతరించుకుంటాయి. నాకు ఆహారమును తయారు చేయుటకు నీవు ఉపయోగించిన పాత్రలు కూడా పవిత్రమే. కనుక ఈ దిబ్బలోనున్న పగిలిన కొండ పెంకులు పవిత్రతకు చిహ్నములై ఉన్నవి. ఈ కుండ పెంకులు ఇక్కడ పడుటచే ఈ దిబ్బ పవిత్రమైనది. నేను ఆహారం ఆరగించిన విస్తరులు ఇందు పడి ఉన్నవి. అంతకన్నను మించిన పవిత్రత ఎక్కడున్నది అని తెలియజేసెను. తల్లి అనేక విధములు అభ్యర్థించగా శ్రీ చైతన్యుల వారు నాకు విద్యార్జనకు అనుజ్ఞ నుసంగినచో ఈ దిబ్బ దిగి రాగలను అని తెలుపగా కుమారుని విద్యార్జన కుతూహలము చూసి ముదమందిన తల్లిదండ్రులు అందులకు అంగీకరించిరి. చైతన్యుల వారి విద్యాభ్యాసం ప్రారంభించిరి. గంగాదాస పండితుని వద్ద విద్యనభ్యసించసాగిరి. విద్యాభ్యాసమునందు చైతన్యులు స్ఫురద్రూపి, ఏకసంధాగ్రాహి. ఆయన ప్రజ్ఞా విశేషములను గాంచి గురువులు విస్మయముండెడివారు. నిమాయ్ ప్రశ్నించినచో ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోయేవారు. అనంతరం తానే సూత్రమును రచించి దాని భావమును తన సహజ పాఠవ శైలిలో వివరించెడివాడు అని చైతన్యులు వారి విద్యార్థి దశను గూర్చి శ్రీ బృందావనదాస్ వంగభాషలో రచించి ఉన్నారు. విద్యాశక్తి మెండుగాయున్నను చైతన్యుల వారిలో ఆధ్యాత్మిక చింతన మెండుగా గోచరించెడిది. స్నానపు గదిలోయున్నను, నడుచుచున్నను, భుజించుచున్నను, చదువుచున్నను చైతన్యుల వారి మస్తిష్కములో శ్యామసుందరుడే నాట్యం చేయుచుండెడివాడు. తన 11వ సంవత్సరమున తన తండ్రి జగన్నాథుడు మరణించడముచే ఆనందముగా సాగు విద్యాభ్యాసము కొంత కుంటుపడినట్లాయను. తన పోషణ భారమంతయు తల్లి శచీదేవిపై పడిను. చైతన్యుల వారు తన 19వ ఏట విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించెను. న్యాయ అలంకార శాస్త్రములో ఆయన మహాపండితుడు. న్యాయశాస్త్రంలో మేధావి అయిన గదాధరుని, అలంకార శాస్త్రంలో అసాధారణ పాండిత్యము గల ముకుందుని శ్రీ చైతన్యుల వారు ఓడించడం కూడా జరిగింది. నవద్వీపంలోని పండితులందరూ శ్రీ చైతన్యుల వారిని అసమాన ప్రజ్ఞా దురంధరులని కీర్తించిరి. ఒకనాడు శ్రీ చైతన్యులు గంగానదికి స్నానమును కరుదించుచుండ లక్ష్మీదేవియును తన పొరుగింటి అమ్మాయిని చూసెను. ఆమెచే ఆకర్షితుడై తన తల్లి అయిన శచీదేవిని ఒప్పించి లక్ష్మీదేవిని పరిణయమాడెను. లక్ష్మీదేవి సుగుణశీలి, విద్యా వినయ సంపన్నురాలైన లక్ష్మీదేవి ప్రవర్తన చైతన్యుని ఆనందాబ్ధిలో ఓలలాడింపజేసినది. ఆమెకు చిత్రలేఖనం కూడా తెలుసు. శ్రీ చైతన్యుల వారి చిత్రపటమును ఆమె ఎంతో సుందరముగా చిత్రించినట్లు శ్రీ జయానందుడు చైతన్య మంగళం అను గ్రంథములో తెలియజేసి ఉన్నారు. కాశ్మీర్ పండితుడగు కేశవ భట్టను నతుడు ఒకనాడు నవద్వీపమున కరుదించెను. సకల శాస్త్ర పారంగతుడగు కేశవ భట్టు అనేక ప్రదేశములు పర్యటించి తన తార్కిక ప్రజ్ఞా విశేషములచే ఎందరో పండితులను ఓడించెను. నవద్వీపంలో నుండి పండితులను ఓడించుటకు అరుదించెను. కానీ మహాపండితుడైన శ్రీ కేశవ భట్టుతో వాదించుటకు భీతి చెంది నవద్వీపంలోని పండితులు వెనుకంజ వేసిరి. శ్రీ చైతన్యులు ముందుకు వచ్చి శ్రీ కేశవ భట్ రచించిన గంగాస్తవనంలో 5 తప్పులు చూపించి అతనితో వాదించి ఆ పండితుని గర్వం అణచెను. చైతన్యుల వారి ప్రజ్ఞా విశేషములను ప్రత్యక్షంగా తిలకించిన కేశవ భట్ విస్మయం చెంది శ్రీ చైతన్యుల వారికి నమస్కరించాడు. అంతట శ్రీ చైతన్య కేశవ భట్తో, ప్రపంచమును జయించుట విద్యార్థనకు లక్ష్యము కాదు. మనకున్న పాండిత్యము ద్వారా భగవానుని సేవించగలిగినచో అది ఏ విద్యకు గమ్యము. గర్వమును పరిత్యజించుము, గోవిందుని భజించి తరించుము అని సందేశము నొసంగెను. చైతన్యుల వారి బోధతో కేశవ భట్టుని యందు గొప్ప పరిణామము పొడసూపినట్లు బృందావన దాస్ వ్రాసి ఉన్నారు. శ్రీ చైతన్యుల వారు కేశవ భట్ను ఓడించుటచే చైతన్యుని కీర్తి నలుమూలలా వ్యాపించడం జరిగింది.
ఈశ్వరపురి పరిచయంతో తనలో కృష్ణభక్తి మెండుగా ఏర్పడినది. పండితుల అభిమానుల కోర్కెపై శ్రీ చైతన్యుల వారు వంగదేశ పర్యటన గావించెను. ఆ సందర్భంలోనే శ్రీ చైతన్యుల వారి సతీమణి అయిన లక్ష్మీదేవి పాముకాటుచే మరణించెను. యాత్రానంతరం చైతన్యుల వారు ఇంటికి తిరిగి రాగానే ఈ విషాద వార్త చెవినిపడిను. శచీదేవి ఆలోచించి నవద్వీప ఆస్థాన పండితులైన సనాతన మిశ్ర గారి కుమార్తె అయిన విష్ణుప్రియాదేవినిచ్చి చైతన్యుల వారికి ద్వితీయ వివాహము చేసెను. చైతన్యుల వారు కొందరు శిష్యులతో కూడి గయాక్షేత్రమునకు బయలుదేరారు. అచ్చట విష్ణుపాదమున తన తండ్రికి పిండ ప్రదానం చేశారు. అచ్చటనే ధ్యానించుచుండగా భక్తి పారవస్యంలో క్రిందపడి మూర్ఛిల్లెను. అదే సమయమునకు గతములో తనకు పరిచితుడైన ఈశ్వరపురి మహాత్ముడు అచ్చటి కరుదించి చైతన్యుని మూర్ఛ నుండి బహిర్ముఖం చేసెను. శ్రీ చైతన్యుల వారు ఈశ్వరపురిని దర్శించి, మహాత్మా, మీ పాదదర్శన స్పర్శనాదులతో నా గయా క్షేత్రయాత్ర సఫలీకృతమైనది. విష్ణుపాదమున పిండ ప్రదానం చేయుట చేత ఆ పిండమునందుకొనిన వ్యక్తియే రక్షింపబడును. కానీ పరమ పవిత్రమైన ఈ గయలో మిమ్ములను నేను దర్శించగానే కోట్ల కొలది మా పూర్వీకులు రక్షింపబడిదరు. తీర్థక్షేత్రములను పునీతము చేయు మహాత్ములు మీరు. మహాత్మా, నా తనువు మనస్సు సర్వము మీ పాదాలకు అంకితమనొచ్చుచున్నాను. నన్ను ఆశీర్వదించి అమరుడగునట్లు దీవించండి అని పాదాలనంటి ప్రణమిల్లెను. ఈశ్వరపురి చైతన్యాన్ని ఆశీర్వదించి దశాక్షర గోపాల మంత్రమును ఉపదేశించెను. ఈశ్వరపురి నుండి మంత్రదీక్షను గ్రహించిన తరువాత శ్రీ చైతన్యంలో వినూత్న పరిణామం గోచరించింది. కృష్ణభక్తి హృదయంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నది. అతడు ఒక్కొక్కసారి ఉన్నపళంగా నాట్యం చేయును, ఏడ్చును, భజన సాగించును. క్రిందపడి దొర్లుతూ, కృష్ణ, ఎక్కడి కరుదించినావు? నన్ను వదిలి నా హృదయమును ముక్కలు చేసి ఎందు దాగి ఉన్నావు? ప్రతి జీవి హృదయములో నీవు వసింతుడు అనేది మాట వాస్తవమా అంటూ గుండెను తన చేతి నఖములతో గోకిడివాడు. హే నందనందన, నేను నీ దాసుడను, నీకు బానిసను. ఈ భవసాగరమున మునిగిపోవుచున్నాను. నీ పాదకములముల చెంత రజోలేశమై నన్ను నిలువని అని దుఃఖము కట్టలు త్రెంచుకుని ప్రవహించుచుండా నిరంతరం శ్రీకృష్ణనామామృతమును పానము చేయుచూ విలపించసాగెను. చైతన్యుల వారి భక్తి పారవస్యమును తిలకించిన ఈశ్వరపురి శ్రీ చైతన్యులు పరమభాగవతోత్తములని, రాబోవు తరముల వారు తరించుటకు మార్గదర్శకులని కొనియాడిరి. వాసుదేవుని దివ్యానుభూతులను నెమరు వేసుకుంటూ శ్రీ చైతన్యులు గయను వీడి నవద్వీపము చేరిరి. తన చుట్టూనున్న శిష్యులతో శ్రీ చైతన్యులు మాట్లాడుతూ నవద్వీపమునకు ఒక మహాత్ముడు అరుదించియున్నాడనియు అతనిని తన వద్దకు తీసుకొని రావలసినదనియు తెలియజేస్తారు. శిష్యులు అన్ని వైపులకు వెళ్ళి అన్వేషిస్తారు. వారికి ఆ మహాత్ముని జాడ తెలియలేదు. చివరగా శ్రీ చైతన్యుడు శిష్యులను వెంటనిడుకొని ఒక భక్తుని ఇంటికి అరుదించి అక్కడ విశ్రాంతి తీసుకొనుచున్న నిత్యానందుని దర్శిస్తారు. చిన్ననాటియుండియు కృష్ణ భక్తిలో చరించే శ్రీ నిత్యానందుడు చైతన్యుని చూడగానే శ్రీకృష్ణ సందర్శన భాగ్యం కలిగినంత ఆనందంతో సంతృప్తి చెందాడు. నిత్యానందుని పూర్వాశ్రమ నామధేయము నితాయ్. చైతన్యుని నిమాయ్ అంటారని మనం తెలుసుకొని ఉన్నాము. నితాయ్, నిమాయిలు బలరామకృష్ణుల వలె కనబడసాగిరి. నిత్యానందుని తీసుకొని వెళ్ళి తన తల్లికి పరిచయం చేసి అతడే తన జ్యేష్ఠ సోదరుడిని చైతన్య పలికెను. శచీదేవి నిత్యానందుని చూచి తన పెద్ద కుమారుడు విశ్వరూపుడే ఈ రూపంలో అరుదించనని సంతృప్తి చెందినది. చైతన్యుల వారి శిష్యకోటిలో నిత్యానందుడు అగ్రగణ్యుడాయను. శ్రీ చైతన్య బోధామృతమును పదుగురికి పంచుటయే ప్రధాన కర్తవ్యముగా భావించి జీవించుచుండెను. శ్రీ నిత్యానందుడు ఒకనాడు నగరంలో భక్తులతో కూడి హరినామ సంకీర్తనము చేయుచుండెను. ఆ నగరంలో జగన్నాథ మాధవులను ఇరువురు హంతకులుండేవారు. వారినే జాగాయి, మాదాయి అంటారు. వారు చాలా క్రూర స్వభావులు. మద్యపానాది దుర్గుణములకు లోనై దోపిడీలు, హత్యలు చేస్తూ జీవిస్తుండేవారు. శ్రీ చైతన్యుని భక్తి ఉద్యమం అన్నచో వారికి అసహ్యం. నిత్యానందుడు భక్తులతో కలిసి భజన చేయుచు నగర వీధులలో నడుచుచుండా జాగాయి, మాదాయిలు తప్పత్రాగి తూలుతూ వచ్చి అడ్డగిస్తారు. చీమకైనను నష్టం కలిగించని నిత్యానందుల వారిపై చేతిలో ఉన్న మధుపాత్రను విసురుతారు. నిత్యానందుని తలకు పెద్ద గాయమవుతుంది. రక్తం వెల్లువలా స్రవిస్తుంటుంది. భాగవతోత్తములైన నిత్యానందుల వారు, నాయనా సంతోషం, నన్ను కొట్టుటచే మీ కోపం ఉపశమించినదా? నా రక్తధారలు మీకు ఆనందాన్ని కలిగించాయా? అదే నిజమైతే నా శరీరమునందలి రక్తమునంతా చిందిస్తాను, మిమ్మల్ని సంతృప్తిపరుస్తాను. కానీ ఒక్కసారి కృష్ణ ఎన్నడి నామమును ఉచ్చరించి 2 కన్నీటి బొట్లు రాల్చలేరా అని ప్రార్థిస్తూ పరవశించి కృష్ణనామం చెబుతూ నృత్యం చేస్తుంటాడు. నిత్యానందుడు గాయపడిన వార్త శ్రీ చైతన్యుల వారికి తెలుస్తుంది. వెంటనే పరుగెత్తి వచ్చి నిత్యానందుని సమీపిస్తారు. నిత్యానందుని శిరము నుండి స్రవిస్తున్న రక్తమును తన వస్త్రముతో తుడుస్తారు.
నిత్యానందుని గాయపరచిన జాగాయి మాదాయిలను ఉద్దేశిస్తూ, నాయనా, మా భక్తి సమూహంలో ఒకరిని గాయపరచడమే మీ ఉద్దేశమైనచో మా నితాయిని ఎందుకు గాయపరిచారు? నన్నే గాయపరిచి ఉంటే బాగుండేది అని పలికి నిత్యానందుని వెంటబెట్టుకొని గృహోన్ముఖుడు అయ్యారు. నిత్యానందుని అనురాగపు మాటలు, చైతన్యుని ప్రేమ భాషణములు చోరుల్ని కదిలించి వేశాయి. వారిలో ఆంతరంగికముగా గొప్ప మార్పు జనించింది. మరునాటి ఉదయముననే బయలుదేరి చైతన్యుల వారిని సమీపించారు. క్షమించమని అర్థిస్తూ పాదాలనంటి నమస్కరించారు. ప్రేమస్వరూపులైన శ్రీ చైతన్యుల వారు చోరులను ఆలింగనం చేసుకుని ఆశీర్వదించారు. జాగాయ్ మాదాయిలు శ్రీ నిత్యానందుని క్షమాభిక్ష కోరుతూ పాదములనంటి దుఃఖించారు. నిత్యానందుడు వారిని ఓదార్చుచూ, నాయనా, బిడ్డలు తప్పు చేశారని తల్లిదండ్రులు వారినే దూరం చేసుకుంటారా? మీరు నా బిడ్డలు అన్నారు. జాగాయ్ మాదాయిలు పూర్వపు వాసనలు విడిచిపెట్టి చైతన్యుల వారి భక్తి ఉద్యమంలో కలిసిపోయారు. తమ జీవితాంతం వరకు అలాగే భక్తి మార్గంలో చరించి తరించారు. శ్రీ చైతన్యుల వారు కృష్ణతత్వమును ప్రచారం చేయుటలో ఒక ఉద్యమాన్నే సృష్టించారని చెప్పక తప్పదు. తన శిష్యులను, అనుయాయులను ఒకచోట చేర్చి వారిచే హరినామ సంకీర్తన చేయించెడివారు. రామ సంకీర్తనలతో పాటు నృత్యము చేయుచు ఆనంద పారవస్య శిఖరములను అందుకుని తనను అనుసరిస్తున్న భక్తులను కూడా ఆ స్థాయికి చేర్చేవారు. నామామృతాన్ని గ్రోలుతూ నృత్యము చేయుచు ఒక్కొక్కసారి తీవ్ర ఉద్విగ్న మనస్కులై భరించలేని హృదయావేదనతో క్రిందపడి మూర్ఛిల్లెడివారు. మూర్ఛ నుండి లేవగనే కన్నీరు గార్చుచూ విలపించెడివారు. ప్రభూ శ్రీకృష్ణ, నీవు లేని ప్రతి క్షణము ఒక యుగమై నన్ను బాధించుచున్నది. నా నేత్రాలు వర్షధారల వలె కన్నీటిని కురిపిస్తున్నవి. ఈ ప్రపంచమంతయు నాకు ఎడారి వలె గోచరమగుచున్నది. గోవిందా అని దుఃఖించుచు నేలపై బడి పొర్లిడివాడు. చైతన్యుల వారి దివ్య పారవస్య భక్తి తన్మయతను గాంచి ఎందరో ఆయన భక్తి ఉద్యమంలో శాశ్వతంగా చేరిపోయి తమ బ్రతుకుకు సార్థకతను గుర్తించారు. అలాంటి వారిలో శ్రీ అద్వైతాచార్య, శ్రీ నిత్యానంద ప్రభు, శ్రీ హరిదాస్ ఠాకూర్, రూప సనాతన సోదరులు ముఖ్యులు. హరిదాస్ ఠాకూర్ మహాభక్తుడు. అతడి పేరు హరిదాస్. అతనిలోని భక్తి శ్రద్ధలను గాంచి శ్రీ చైతన్యుల వారు ఠాకూర్ అని పిలిచారు. ఆనాటి నుండి హరిదాస్ ఠాకూర్ అని పిలువబడేవారు. హరిదాస్ జీవితము విచిత్రమైనది. అతడు జన్మతః మహమ్మదీయుడు. సంస్కార ప్రభావముచే హరిభక్తి అలవడినది. శ్రావ్యమైన కంఠము గల హరిదాస్ అనవరతము హరినామ సంకీర్తన గావించుచు జీవించుచుండెడివారు. ప్రతినిత్యము 3 లక్షల కృష్ణనామ జపం పూర్తి కానిదే నిద్రించెడివాడు కాదు. హరిదాస్ భక్తి ప్రపత్తులు ఎందరినో ఆకర్షించాయి. కానీ ఆధ్యాత్మిక రంగంలో అర్థం చేసుకుని ఆరాధించువారున్నట్లే అసూయతో అసహ్యించుకుని అవమానించేవారు కూడా ఉంటారు. మహమ్మదీయుడుగా జన్మించినను హరిదాస్ హిందువైనట్లు హిందువుగా జన్మించిన రామచంద్రుడను వాడు మహమ్మదీయ సంప్రదాయముచే మోహితుడై ముస్లింలలో కలిసి రామచంద్ర ఖాన్గా మారాడు. అతడికి హరిదాస్ అంటే అమితంగా ద్వేషం ఏర్పడినది. ప్రజల్లో హరిదాసుకున్న గౌరవ ప్రశంసలు అతడిని ఈర్ష్యకు గురి చేశాయి. హరిదాసును గూర్చి చెడు ప్రచారం గావించెడివాడు. హరిదాసును ప్రజల్లో బలహీనమనొచ్చుటకు అనేక ప్రణాళికలు ఆలోచించేవాడు. రామచంద్ర ఖాన్ తన సహచరులతో కలిసి ఒక పన్నాగమును తయారు చేశాడు. వేసెలను పిలిపించి వారితో సంప్రదించాడు. తన హావభావ విన్యాసములతో హరిదాసును మోహపూరిత వలయంలో దింపవలసిందని తెలియజేస్తాడు. మహాభక్తుడైన హరిదాసును సమీపించుటకు వేశ్యాంగనలు వెనుకంజ వేశారు. డబ్బు కక్కుర్తితో ఒక్క భామిని ముందు కరుదించినది. హరిదాసును అశ్లీలం చేయడానికి సాహసించింది. ఒకనాడు యథావిధిగా హరిదాసు తన గృహంలో జపమాచరించుచుండా వేశ్యభామిని లోని కరుదించినది. అనేక భంగిమలను అభినయిస్తూ నృత్యము చేయసాగింది. కానీ హరిదాస్ చలించలేదు. చివరగా తన మాధుర్య కంఠమును సవరించుకుని హరిదాస్తో, మహాత్మా ధన్యురాలను, మీ దర్శన భాగ్యమునకు నోచుకున్న భాగ్యశీలను, మన్మధుని ఓడింపజేయగల మీ అందచందాలకు ముగ్ధురాలినై మీ ఛాయలో హాయిని పొందాలని అరుదించాను. కోరివచ్చిన కోమలిని కాదనక మీ కౌగిలిలో బిగించి కైవల్య సుఖానుభూతిని కల్పించుడు అని ప్రార్థించింది. హరిదాస్ వేశ్యాంగనపై తదేకంగా దృష్టి సారించి, నా నియమం ప్రకారం 3 లక్షల మంత్రజపం నిత్యము పూర్తి చేయవలసి ఉన్నది. అంతవరకు వేచియుండుము. జపం పూర్తి కాగానే నీ కోరిక తీర్చదునని తెలియజేశను. హరిదాస్ మంత్రజపమును కొనసాగించుచుండా ఎదురుగా కూర్చుని హరిదాసు ముఖార విందమునందలి ప్రశాంతతను తిలకిస్తున్న వేశ్యాంగనలో పరిణామము పొడసూపినది. మోహదృష్టి అంతరించి మంగళ దృష్టి ఆవిర్భవించింది. మాంసదృష్టి నశించగా మీమాంస సృష్టింపబడి హంసధ్యానం వైపు మనస్సు మరలింది. తనను క్షమించమని వేడుకుంటూ నిశ్చల భగవద్భక్తి తనలో నిండునటుల అనుగ్రహించమని, హృదయంలో ప్రశాంతత ఉండునటుల ఆశీర్వదించమని ప్రార్థించింది. కథ అడ్డం తిరిగినందులకు కలత చెందిన రామచంద్ర ఖాన్
కుటిలత్వాన్ని పెంపొందించుకొని కర్కశంగా ఆలోచించసాగాడు. స్థానిక ప్రభువైన నవాబును కలిశాడు. హరిదాస్పై అభియోగాలు కల్పించి చెప్పాడు. మహమ్మదీయుడైన హరిదాస్ హిందువుల్లో కలియుటేగాక హిందూ ధర్మ ప్రచారం ద్వారా, హైందవ దేవతల నామోచ్చరణ ద్వారా, సంకీర్తన ద్వారా మహమ్మదీయ మతమును పాడు చేయుటకు సంకల్పించి వంచన చేయుచున్నాడని చెప్పి నవాబు మనస్సును కలవరపరిచాడు. రామచంద్ర ఖాన్ మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించలేని నవాబు ఆవేశమునకు లోనై హరిదాసును తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. న్యాయ విచారణ జరిపాడు. హరిదాస్ హైందవ ధర్మమును వీడి మహమ్మదీయ మతంలో పునఃప్రవేశం చేయవలెనని ఆదేశించాడు. హరిదాస్ అందులకు అంగీకరించలేదు. హరినామమే తన ప్రాణమని తెలిపాడు. నవాబు ఆవేశపూరితుడయ్యాడు. హరిదాసును తాడుతో కట్టి కొరడాతో కొట్టుతూ వీధుల్లో నడిపించమని ఆజ్ఞాపించాడు. రాజాజ్ఞ మేరకు హరిదాసును వీధులలో రాజభటులు కొరడాతో కొట్టసాగారు. హరిదాస్ గోవిందనామమును ఉచ్చరిస్తూ కదులుతున్నాడు. రాజభటులు తీవ్రంగా హింసించసాగారు. బాధలు భరించలేని హరిదాస్ మరణించిన వాని వలె పడిపోయి శ్వాసను బంధించాడు. హరిదాస్ మరణించాడని నిర్ణయించుకున్న రాజభటులు అతనిని గంగానదిలో వదిలారు. కనుమరుగవగానే హరిదాస్ గంగను ఈది గట్టు చేరాడు. ముస్లిం రాజ్యంలో తన మనుగడకు రక్షణ లేదని భావించాడు. నవద్వీపములో భక్తి ఉద్యమమును కదిలిస్తున్న శ్రీ చైతన్యుల వారిని గురించి విన్నాడు. హరిదాస్ బయలుదేరి నవద్వీపం చేరాడు. చైతన్యుల వారిని దర్శించాడు. ఆ మహాత్ముని దర్శనంతో తనలో తీవ్ర ఆధ్యాత్మిక సంచలనం ఏర్పడింది. శ్రీ చైతన్యుల వారి పాదాల వద్దనే తన జీవితాన్ని చరితార్థం చేసుకోవాలని నిర్ణయించుకుని చైతన్యుల శిష్యకోటిలో నిలిచిపోయాడు. చైతన్యుల వారు నామప్రచార ఉద్యమానికి నిత్యానందుల వారిని, హరిదాస్ ఠాకూర్ని సారథులుగా నియమించారు. భగవన్నామామృత పానమే భవరోగమును అంతమొందించు దివ్యౌషధమని చైతన్యులు బోధించెడివారు. చైతన్యుల వారి ప్రభావం నవద్వీపమును కదిలించి వేసినది. భక్తుల ఆహ్వానాలపై భక్తుల గృహాలలో ప్రత్యేక సంకీర్తనా కార్యక్రమములు నిర్వహించసాగారు. ఆనాడు నవద్వీపమును నవాబులు పరిపాలించుచుండిరి. చైతన్యుల వారి సంకీర్తన ఉద్యమం వారిలో ఈర్ష్యాసూయలను రేకెత్తించినది. సంకీర్తన ఉద్యమాన్ని పాడు చేయాలని ప్రభువైన ఖాజీ అభిప్రాయపడ్డారు. చైతన్యుల వారి ప్రభావమును గాంచి ఓర్వలేక కొందరు హిందువులు ఖాజీకి వంత పలికారు. హరినామ సంకీర్తనలు జరగడానికి వీలు లేదని ఖాజీ వైష్ణవులను శాసించడం జరిగింది. ఒకనాడు ఒక భక్తుని గృహంలో అద్వైతాచార్య, హరిదాస్ ఠాకూర్లు సంకీర్తనను నిర్వహించుచుండా ఖాజీ చేత పంపబడిన రాజభటులు గృహంలో ప్రవేశించి ఘోర ప్రవర్తనతో భక్తులందరికీ విస్మయం కలిగించారు. సంకీర్తనలో పాల్గొన్న భక్తులను హింసించారు. మృదంగములను పగులగొట్టారు. వాద్యములను నాశనం చేశారు. నిమిష కాలంలో పరిస్థితినంతా అపసవ్యంగా మార్చారు. ఇక మీదట ఖాజీ ప్రభువు పాలించు రాజ్యములో సంకీర్తనలు జరగరాదని హెచ్చరించారు. అలా జరిగినచో ప్రాణములు దక్కవని బెదిరించి వెళ్ళిపోయారు. చైతన్యుల వారికి ఈ విషయం తెలిసింది. పర్యవసానాన్ని గూర్చి ఆయన తీవ్రంగా ఆలోచించారు. తరుణోపాయం ఏమిటాయని తనలో తాను చర్చించుకున్నారు. ఈ ఉద్యమాన్ని రద్దు చేసుకుని ఖాజీకి శరణాగతులు కావాలి, లేదా ఖాజీని ఎదిరించి నిలవాలి. చైతన్యుల వారికి రెండవ భావమే నచ్చింది. భక్తులను పిలిచారు. తన మనోభావాన్ని తెలియజేశారు. హరినామ ప్రభావమును వివరించారు. నామమును నమ్మిన వారికి నాశము లేదని నొక్కి చెప్పారు. మరునాటి సాయంత్రం బహిరంగ సంకీర్తన కార్యక్రమం ద్వారా ఖాజీపై తిరుగుబాటు చేయడానికి నిర్ణయించారు. మరునాడు సాయంత్రం విశేష సంఖ్యలో భక్తులు ఒక ఆలయంలో గుమిగూడారు. హాజరైన భక్త సమూహమును 4 శ్రేణులుగా శ్రీ చైతన్యులు విభజించారు. ప్రథమ శ్రేణికి శ్రీ అద్వైతాచార్యులు నాయకత్వం వహించారు. ద్వితీయ శ్రేణికి హరిదాస్ ఠాకూర్ నడిపించారు. తృతీయ శ్రేణికి శ్రీనివాసులు నాయకులై నిలువగా, చతుర్థ శ్రేణికి గదాధర నిత్యానందులు వెంటరాగా చైతన్యుల వారే నాయకులై నడిపించారు. అశేష జనప్రవాహముతో అత్యద్భుత రీతిలో సంకీర్తన ఉత్సవం కదులుతున్నది. ఎలుగెత్తి హరినామస్మరణ చేయుచు నృత్యము సాగించుచు వీధుల వెంట శ్రీ చైతన్య సంకీర్తన ఉద్యమ రథం కదులుతున్నది. సంకీర్తన రవం ఖాజీ చెవులను సోకింది. పరిస్థితి అర్థమైన ఖాజీ వీణులకు ఆ సంకీర్తన రసము లేడికి వ్యాఘ్రగాండ్రింపు వలె తోచెను. హృదయములో ధైర్య సాహసములు సన్నగిల్లగా సంస్థాన ద్వారములను మూతవేయించెను. ఖాజీ సంస్థానం ముందుకు వచ్చినది సంకీర్తన ఉత్సవం. అయినా ఖాజీ తలుపులు తీయలేదు. చైతన్యుల వారు తలుపు వద్దనే నిలబడిరి. ఖాజీ చర్చలు జరుపనిచో తిరిగి వెళ్లే సమస్య లేదని చైతన్య భక్త బృందం హెచ్చరించింది. మరొక మార్గము లేక శ్రీ ఖాజీ చర్చలకు అంగీకరించెను. ఖాజీ రాజమందిరంలోకి చర్చల నిమిత్తమై ప్రవేశించారు. ఖాజీ శ్రీ చైతన్యుల వారిని లోనికి ఆహ్వానించి గౌరవించెను. ఇరువురి మధ్య చాలాసేపు సంభాషణ జరిగినది. గోవధను నిషేధించవలసిన అవసరమును గూర్చి చైతన్యుల వారు ఖాజీకి తెలియజేసిరి. గోవులను, ఎద్దులను మహమ్మదీయులు వధించి భుజించుచున్నారనియు అది అమానుష కార్యమనియు చైతన్యులు తెలియజేశారు.
గోక్షీరమును మానవులు పానము చేయుచుండటచే గోవు మానవులకు మాతృమూర్తి అనియు, అలాగే భూమిని దున్ని ధాన్యమునందించుటచే ఎద్దు మానవులకు తండ్రి లాంటిదనియు తెలిపి మాతాపితలను వధించుట మానవత్వమునకు కళంకమని తెలియజేసెను. చైతన్యుల వారి ప్రబోధమును ఆలకించి ప్రత్యుత్తరముగా ఖాజీ, మీ హైందవ ప్రామాణిక గ్రంథములైన వేద పురాణముల వలె మాకు ఖురాను పవిత్ర మత గ్రంథం. అందులో 2 మార్గములు తెలియజేయబడి ఉన్నవి. మొదటిది భోగానుభవం, రెండవది భోగత్యాగం. మొదటి మార్గమును అనుసరించువారు మాంసభక్షణ చేయవచ్చును, వారికి గోవధ అనివార్యం. అదియునుగాక మీ వేద సంప్రదాయమునందు యజ్ఞయాగాది క్రతు నిర్వహణ సందర్భంగా జంతుబలి చేయుట ఆచారమై ఉన్నది కదా అని తెలియజేశాడు. శ్రీ చైతన్యుల వారు ఖాజీకి ప్రత్యుత్తరమిస్తూ, వేదము గోవధను నిషేధిస్తుంది. గోమాత భగవద్విభూతి అని వేదమాత నిర్వచనం. యజ్ఞ యాగాది క్రతువుల యందు జంతుబలి ఉన్న మాట వాస్తవమే. చిక్కి శల్యమై ఉన్న వృద్ధ జంతువులను బలిచ్చెడివారు. పవిత్ర వేదమంత్రోచ్చారణ ద్వారా వాటిని పుణ్యజీవులుగా చేయుట అందలి అంతరార్థం. పుణ్యగతిని ప్రసాదించే శక్తి లేనప్పుడు వధించుటయే పాపం అని తెలియజేశను. చైతన్యుల వారి ప్రబోధముచే ఖాజీ ప్రభావితుడయ్యను. శ్రీ చైతన్యుల వారి సంకీర్తన ఉద్యమంలో సభ్యుడై సదా శ్రీకృష్ణ నామామృత పానచిత్తుడయ్యను. ఖాజీలో వచ్చిన పరివర్తనం సర్వజనులను ఆకర్షించినది. అనేక మంది శ్రీ చైతన్యుల వారికి శిష్యులైరి. చైతన్యుల వారి శిష్యులలో వాసుదేవుడను వాడుండెను. చైతన్యుడు వాసుదేవుని ఇంటిలో ఒకనాడు ఆసీనుడయ్యుండి భక్తులు గాంచుచుండగా శ్రీకృష్ణుడు మధురాపురమున కొలువుదీరియున్న దృశ్యమును చూపించెను. చైతన్యుల వారు ప్రదర్శించిన ఈ అద్భుత మహిమ నగరవాసులకు తెలిసినది. శ్రీ చైతన్యుల వారు సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే అని సర్వులు కొనియాడసాగిరి. చైతన్యుల వారి శిష్యగణములో మురారి అనువాడుండేవాడు. అతడు రామభక్తుడు. ఒకనాడు శ్రీ చైతన్యుడు మురారిని పిలిచి శ్రీరామ పంచాయతనముగా దర్శనమొసంగి అతన్ని కృతార్థుని చేసెను. ఒకనాడు శ్రీ చైతన్యుల వారు తన శిష్యుడైన వాసుదేవుని ఇంటిలో సంకీర్తన జరుపుచుండెను. అదే సమయమునకు వాసుదేవుని కుమారుడు ఇంటిలో మరణించెను. పుత్రుడు మరణించిన వార్త శ్రీ చైతన్యుల వారికి తెలివినచో సంకీర్తన ఆగిపోవునని తలంచిన వాసుదేవుడు హృదయ విదారకమైన ఆ సంఘటనను బయటకు తెలియనీయక మనస్సును హరినామ సంకీర్తన యందు లగ్నమునర్చి భక్తుల మధ్య ఆసీనుడై ఉండెను. చైతన్యుల వారికెందులకో సంకీర్తన యందు మనస్సు లగ్నం కాలేదు. అంతట శ్రీ చైతన్యులు, వాసుదేవా, ఈనాడు ఎందులకో సంకీర్తనలో నా మనసు రమించుటలేదు. భజన హృదయంగమముగా లేదు. కారణం నీకు తెలిసి ఉండవలెను. అదేమిటో మాకెరింగించుము అని తెలిపెను. అంతట వాసుదేవుడు, స్వామి, నా కుమారుడు ఆకస్మిక మరణమునకు గురయ్యను అని తెలిపెను. ఆ వార్త వినగానే ఆశ్చర్యచకితులైన శ్రీ చైతన్యుల వారు, వాసుదేవా, నీవు ధన్యజీవివి, భక్తలోకమునకు ఆదర్శ మణిదీపానివి. పుత్రవియోగ దుఃఖమునకు పాల్పడక మనస్సును హరినామస్మరణ యందే లగ్నం చేసితివి. దారాపుత్రాదులు జల ప్రతిబింబములు. నారాయణుని నిజసేవలోనే బ్రతుకుకు శాంతి లభిస్తుంది. పుత్రుని మరణం సైతం నీ హృదయంలోనున్న కృష్ణభక్తిని కదిలించలేకపోయింది. నీవు పుణ్యాత్ముడవు అని కన్నీరు విడిచెను. అంతట వాసుదేవుడు, స్వామి, నా పుత్రుడు ధన్యాత్ముడు. అంతటి భాగ్యశాలి మరొకడు ఉండడు. తమరు సంకీర్తన చేయు పుణ్యఘడిలో అతడు దేహమును త్యజించెను అని ఆనందంగా పలికెను. వాసుదేవ, శ్రీకృష్ణుని పద సరోజములను విశ్వసించి జీవించువారికి అశుభములు దరిచేరవు అని చెప్పి కుమారుని మృతకళేవరమును తీసుకురమ్మని చైతన్యుడు తెలియజేసెను. శ్రీ చైతన్యుడు బిడ్డ శవమును మాట్లాడించెను. అంతటా ఆ బిడ్డడు, స్వామి, నేను ఉత్తమలోకములకు పోవుచున్నాను, నా గమనమును నిరోధించవలదు అని చైతన్యుల వారిని ప్రార్థించెను. ఆ పశువాని భక్తి ప్రభావమును గాంచి శ్రీ చైతన్యుల వారు విస్మయముందిరి. ప్రహ్లాదుని మరిపించి ఆ బాలుని భక్తి పారవస్యమును తిలకించి భక్తులు ఆనంద బాష్పములు రాల్చారు. తమ పుత్రుడు అక్షయానంద స్థానమును చేరుచున్నాడని వాసుదేవుడు, అతని సతీమణి సంతసించిన వారై శ్రీ చైతన్య దేవుని పదసరోజములపై వాలి కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించిరి. ఈ దివ్య సంఘటనను గాంచి పరవశించిన వారై కన్నీటితో నిలబడియున్న భక్త సమూహమును గాంచి శ్రీ చైతన్యులు తమ అమృత సందేశమునొసంగిరి. మానవుని మోహ మహార్ణవమున పడద్రోయు అపవిత్ర కామానలమును ఆర్పివేయునదియు, మానసిక వికారములను శుద్ధి చేయునదియు, అమరానందమునొసంగునదియు, జ్ఞానసారమైనదియు, ఆనందసాగరమైనదియు అగునట్టి శ్రీకృష్ణనామజ్యోతికి జయము జయము అని సందేశమిచ్చెను. ఇట్లు కొంతకాలం గడిచిన పిదప శ్రీ చైతన్యుడు సదా శ్రీకృష్ణ చైతన్యంలో రమించసాగిను. గృహస్థ జీవనమునందు అరుచి గోచరించసాగిను. శ్రీకృష్ణ పదపంకజ ధ్యానమగ్నుడై జీవించుటకు అనుకూలముగా శ్రీ చైతన్యుడు సన్యాస దీక్ష స్వీకరించి శ్రీ చైతన్య నామముతో జీవించసాగిను. సన్యాస దీక్షానంతరం శ్రీ చైతన్యుల వారు నామప్రచారం గావించుచు
పూరీ క్షేత్రంలో శ్రీ జగన్నాథస్వామి ఆలయమును చేరగనే శిఖర దర్శనం చేసిన చైతన్యస్వామి భావావేశ ఆనందాబ్దిలో మునకవేసెను. 8 గంటల సేపు ఒళ్ళు మరిచి భావసమాధిలో నిలిచిపోయెను. సమాధి నుండి బయటకు రాగానే జగన్నాథ, శ్రీకృష్ణ, రాధేశ అంటూ గంతులు వేసెను. హే ప్రభు జగన్నాథ, నీ నామమును స్మరించుచుండగా నా నేత్రముల నుండి ఆనందాశ్రువులు ఎప్పుడు జాలువారునో కదా, ఆనంద పారవస్యములో కంఠము ఎన్నడు గద్గదమగునో కదా, నా దేహం అన్నడు పులకాంకితమగునో గదా అని శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు పరితపించుచూ స్తుతించెను. చైతన్యదేవుని దివ్య పారవస్యమును సార్వభౌముడను పండితుడుగాంచెను. చైతన్యదేవుని పారవస్యము ఒక ఉన్మాద వ్యవస్థనయనియు మానసిక బలహీనతలతో కూడుకొని ఉన్నదనియు ప్రవచించెను. అంతటా ఆ సార్వభౌమ పండితుడు చైతన్యుల వారిని పరీక్షించనించి వాదనకు పూనుకొనెను. కానీ చైతన్యుల వారి ప్రజ్ఞాపాఠములు అతన్ని విస్మయం అందించినవి. అంతట శ్రీకృష్ణ నామామృత విశేషము గానము చేయుచు నృత్యము సాగించెను. ఆ సమయమున శ్రీ చైతన్య మహాప్రభువు నుండి కోటి సూర్య సమప్రభావమగు దివ్య తేజస్సు బయలుదేరి ఆలయమంతయు ప్రకాశవంతమయ్యెను. శ్రీ చైతన్యుడు షడ్బాహు స్వరూపుడై సార్వభౌమ పండితునికి దర్శనమొసంగెను. 2 చేతులతో ధనుర్బాణములను ధరించి తానే రాముడని తెలియజేయుచు, 2 చేతులతో మురడిని పట్టుకుని తానే శ్యామసుందరుడనని తెలియజేయుచు, మిగిలిన 2 చేతులతో దండ కమండలములను ధరించి తన సహజ స్వరూపమును కనపరుచుచు దర్శనమొసంగెను. చైతన్యదేవుని అద్భుత దృశ్యమును గాంచి పరవశుడైన సార్వభౌమ పండితుడు చైతన్యుడు శ్రీకృష్ణావతారమే అని నిర్ణయించి చైతన్య మహాప్రభువు శిష్యులలో ఒకడై నామప్రచారము గావించెను. చైతన్యదేవుని భక్తి ప్రభావమును తెలియజేయుచు చైతన్య శతకమును గ్రంథమును రచించెను. చైతన్యుల వారి దివ్య ప్రభావము పూరీ నగరవాసుల హృదయములపై చెదరని ముద్ర వేసినది. మానవులేగాక పశుపక్షాదులు కూడా చైతన్యుని సన్నిధానమును కేతించి శాంతిని పొంది తరించెడివి. పూరీ క్షేత్రంలో ఒక సునకమునకు కూడా శ్రీ చైతన్యుడు ముక్తిని ప్రసాదించినట్లు తెలియజేయబడి ఉన్నది. చైతన్యుల వారి బోధతో ప్రభావితులైన వారిలో రూప సనాతన సోదరులు ముఖ్యులు. బెంగాలును పరిపాలించు నవాబు కొలువులో ఈ 2 సోదరులు మంత్రులుగా నుండిరి. సంస్కృత విద్యయందు నిపుణులై మేధావులని పేరుగాంచిన రూప సనాతన సోదరులు శ్రీ చైతన్యుల వారి మహిమా విశేషములను గూర్చి విని వారి దర్శనమును కేతించిరి. చైతన్యుల వారి దర్శనముతో వారిలో నిద్రాణమయ్యున్న ఆధ్యాత్మిక చైతన్యము బహిర్గతమైనది. తమ పదవులను త్యజించి సన్యాసమును స్వీకరించి శ్రీ చైతన్య శిష్యగణములో ముఖ్యులై చైతన్యుల వారి సందేశమును ప్రచారమొనరించిరి. సన్యాస దీక్షానంతరం రూప సనాతన సోదరులు బృందావన పుణ్యభూమి అందే నివసించసాగిరి. శ్రీ చైతన్యులు కలలుగన్న ఆలయ నిర్మాణమును వారు పూర్తి చేసిరి. ఆదర్శ జీవనమును గడిపి గురుదేవుని అడుగుజాడలలో పయనించి చివరగా బృందావనములోనే అంతిమ శ్వాసను వదిలిరి. శ్రీ చైతన్య మహాప్రభువు దక్షిణ దేశ యాత్ర సలిపి అనేక ఆలయాలు దర్శించి ప్రజలలో భక్తి విశ్వాసములను పెంపొందించి విరుద్ధ భావాలతో ఆధ్యాత్మిక ప్రవచనములు సాగించు వారి కుటిలతను రూపుమాపి వైష్ణవ ధర్మములు వ్యాప్తి చేసెను. దక్షిణయాత్ర ముగించుకుని శ్రీ చైతన్యులు తిరిగి జగన్నాథమునకు అరుదించిరి. కొంతకాలం జగన్నాథమునందుండి తరువాత కాశీయాత్రకు బయలుదేరెను. ఉత్తర హిందూస్థానమునయున్న ఉద్దండ పండితులెందరో చైతన్యునిచే ప్రభావితులైరి. భక్తి మార్గమును అనుసరించిరి. శ్రీ చైతన్య మహాప్రభువు జగన్నాథమునకు అరుదించిరి. ఒకనాడు భక్తులు గుమిగూడి ఉండ శ్రీకృష్ణ నామామృత పానం చేయసాగిరి. ఒక్కొక్కసారి పరవశించి నృత్యం చేయసాగిరి. మరొకసారి కదలలేక నిశ్చేష్టులై నిలబడిపోసాగిరి. హృదయం ఆనందసాగరమై పొంగుచుండా నేత్రములు పారవస్య మేఘములను ధరించి ఆనందవృష్టిని వర్షించుచుండా శ్రీ చైతన్యుడు తన్మయుడై ఉండెను. చైతన్యుని దివ్యావేశమును ఈనాడు ఒక వినూత్న పోకడతోచు రూపరులకు కనపట్టసాగిను. అంతట చైతన్యుడు నృత్యము చేయుట ఆపి తనలో తానిలా మాట్లాడుకోసాగిను. హే ప్రభు జగన్నాథ, నీ అభయహస్తముతో నన్ను అనుగ్రహించినను లేదా నీ పవిత్ర పాదముతో నన్ను అణగదొక్కినను నాకు సంతోషమే. హే మానసచోరా, నేను నిన్ను విడిచి జీవించలేను. శాశ్వతంగా నీ పద సరోజములకు నా బ్రతుకును నీరాజనంలా అంకితం చేశాను అంటూ కీర్తించుచుండగా దీనదయాళుడు భక్తవత్సలుడైన శ్రీకృష్ణదేవుడు చైతన్యుని ముందు నిలబడి దర్శనమొసంగెను. భగవానుని దివ్యమంగళ రూపమును తనివి తీరాగాంచి చైతన్యుడు తృప్తి చెందుచుండగా జగన్నాథుడు నడక సాగించెను. నీటిని వదిలి జీవించలేని చేప పగిది శ్రీ చైతన్యుడు భగవానుని అడుగుజాడలను అనుసరించెను. కదులుచున్న కమనీయ కృష్ణరూపము సాగరముపై అడుగులిడుచు నడిచి అదృశ్యమైనది. అనుసరించి నడుచుచున్న చైతన్యుల వారు కూడా సాగరముపై అడుగులిడి నడిచి అదృశ్యమైరి. అనంత కృపాసాగరుడైన శ్రీకృష్ణ భగవానుని దివ్య చైతన్యమునందు భక్తాగ్రగణ్యుడైన చైతన్యుల వారి జీవ చైతన్యము సమరసమై లీనమైనది.
ఓం శ్రీ జగన్నాథాయ నమః. జై శ్రీకృష్ణ పరమాత్మకు జై.